ఈవినింగ్ టీ టైంలో టీతో పాటు ఇలాంటి ఒక ప్లెయిన్ కేక్ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. సో పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏదైనా చేసి పెట్టాలనుకుంటే ఈ ప్లెయిన్ కేక్, హాట్ మిల్క్ స్పాంజ్ కేక్ ని ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే అంత బాగుంటుంది బేకరీ స్టైల్లో. సో ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక బౌల్లో జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మైదా స్కిప్ చేయాలి అనుకుంటే గోధుమ పిండి కూడా ట్రై చేసి చూడండి. బట్ గోధుమ పిండి స్మెల్ అయితే లైట్ గా వస్తుంది అనమాట. మీకు హెల్దీ వర్షన్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ గోధుమ పిండి, లేకపోతే ఇలాంటి మైదా వేసుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండిలో మనం ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకుంటాము. ఈ రెండు కూడా బాగా జల్లించుకుందాము, ఉండలేమీ లేకుండా. ఇప్పుడు జల్లించుకున్న దాన్ని మిక్స్ చేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు. సో దానికోసం మనకి ఇక్కడ 60 grams ఆఫ్ అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను. సో ఈ అన్సాల్టెడ్ బటర్ లో మనం 1/2 cup ఆఫ్ మిల్క్ అన్నమాట, కాంచి చల్లారిన మిల్క్ ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి రెండు కలిపి మనం లో హీట్ లో స్టవ్ మీద బటర్ కరిగేంత వరకు లైట్ గా వేడి చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం బటర్ అండ్ మిల్క్ ని మిక్స్ చేస్తున్నామంట, కరిగించుకొని. ఎక్కువ బాయిలింగ్ చేయొద్దు. అది ఒక పక్కకు పెట్టేసుకుందాం చల్లారనిచ్చేయడానికి. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. ఇందులో 2 large size ఎగ్స్, ఓల్ ఎగ్స్ అన్నమాట, రూమ్ టెంపరేచర్ లో ఉన్నటివి రెండు కూడా బ్రేక్ చేసి వేసుకుందాము. ఈ 2 ఎగ్స్ కి 1.5 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ కూడా ఇందులోనే మనం యాడ్ చేసుకుంటాము. జనరల్ గా నార్మల్ స్పాంజ్ కేక్స్ మనం ఇదివరకే చూసాం కదా, అందులో ఎగ్స్ అండ్ వెనిలా ఎసెన్స్ బాగా మిక్స్ అయ్యే విధంగా మనం ఫస్ట్ బీట్ చేసుకొని ఆ తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటాం కదా. బట్ ఈ ప్లెయిన్ కేక్ లో ఏం చేస్తుంటానంటే నేను 3/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ ఇప్పుడే యాడ్ చేసేసి మొత్తం 3 కలిపి ఒకేసారిగా బీట్ చేసుకుంటాం అన్నమాట హ్యాండ్ మిక్సర్ తోటి. సో ఈ బీటింగ్ ప్రాసెస్ అనేది డబుల్ క్వాంటిటీ అయ్యేంత వరకు అండ్ కొంచెం క్రీమీ ఫ్లఫీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్యాటర్ ని ఒక 3 to 5 minutes బాగా బీట్ చేసుకుంటాం. ఒకవేళ బీట్ చేసుకున్నప్పుడు మధ్యలో మనకి బీట్ చేసుకున్న తర్వాత గానీ ఎప్పుడైనా ఎగ్ స్మెల్ ఇంకా వస్తుంది అన్నట్లు అనిపిస్తే ఇంకొక 1/2 టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు విషయం చెప్పాలి. నేను ఫ్రీగా యూట్యూబ్ లో బేసిక్ టు అడ్వాన్స్ కేక్ క్లాసెస్ హోమ్ బేకరీ బిజినెస్ కి యూస్ఫుల్ అయ్యేలాగా కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది కంప్లీట్ కూడా అయిపోయింది. 3 levels, బేసిక్, ప్రొఫిషియంట్ అండ్ అడ్వాన్స్డ్ అన్నమాట. నార్మల్ గా 3000 కి నేను ఆన్లైన్ కోర్స్ ఇచ్చే అంత నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ యూట్యూబ్ లో ఫ్రీగా చెప్పడం జరిగింది. టోటల్ 36 ఎపిసోడ్స్ వైజ్. సో ఆ 3 levels ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నేర్చుకోండి. మన ఈ యూట్యూబ్ స్టూడెంట్స్ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అవ్వాలి, ఈ కేక్ కోర్స్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మీరు మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డే 1 నుంచి క్లాసెస్ ఏదైతే చెప్పున్నానో ఎపిసోడ్ వైజెస్ అవన్నీ ప్రతి ఒక్కటి చూసి మీరు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఎపిసోడ్ కి ఒక్కొక్క టాపిక్ అనేది క్లియర్ గా చెప్పున్నాను. టాపిక్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఓకేనా, ఇంట్లో మీరు అది చూసి నేర్చుకొని సొంతంగా ప్రిపేర్ చేసిన కేక్స్ ని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపించండి. అవి నేను చూసి మీకు ఒక ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే కోర్సు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఎక్కడైనా సరే నా వీడియోస్ మీకు నచ్చింటే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. మీకు అందరికీ తెలుసు కదా, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. యూట్యూబ్ నుంచి నాకు ఇంతవరకు అమౌంట్ అయితే ₹1 కూడా రావడం లేదు. మీకోసం ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి మీరు లైక్స్ ఇవ్వండి. మన వీడియోస్ ని చూసి మీరు ఇచ్చే లైక్స్ వల్లే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ మానిటైజేషన్ అవుతుంది, నాకు మనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు అయితే రాలేదు, అయినా కూడా నేను స్టాప్ చేయకుండా మీకు సర్వీస్ అనేది ఇస్తూ ఉన్నాను. ఓకేనా. ఇప్పుడు 6 inch కేక్ పాన్ లో ఈ బ్యాటర్ అంతా పౌర్ చేసుకొని
170 degrees లో 35 to 40 minutes వరకు బాగా బేక్ చేసుకోవాలి. గ్యాస్ లో అయినా మీరు చేసుకోవచ్చు, ఓవెన్ లో అయినా చేసుకోవచ్చు. సో పైన ఈ వీడియో లింక్ ఇస్తున్నాను, అందులో చూసి బేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ ప్రాసెస్ నేను ఇందులో చూపించట్లేదు. యాజ్ యూజువల్ గా నేను ఆ వీడియోలో ప్రతి ఒక్కటి చెప్పున్నాను, చూసి తెలుసుకోండి. ఇప్పటి వరకు మనము అన్ని కూడా కేక్ క్లాసెస్, అంటే కేక్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఒక బేసిక్ కేక్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్ కేక్ ఎలా ఉంటుంది, ఈ మధ్యలో చాలా రకాల టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసి మాట్లాడుకున్నాం కదా. ఇంకా కోర్స్ అయిపోయింది, ఇంకా దీని తర్వాత వీడియోస్ రావా అని అనుకోకండి, ఖచ్చితంగా వీడియోస్ వస్తుంటాయి. ఒక్కొక్క కేటగిరీ నుంచి ఇంక వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాం మనము. ఇప్పుడు స్టార్ట్ చేసిన కేటగిరీ ఏంటంటే టీ టైమ్ కేక్స్ అన్నమాట. ఈ టీ టైమ్ కేక్స్ లో మనం ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయి, నాకు తెలిసిన అన్ని కూడా నేను 1 by 1 పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చూసి నేర్చుకొని మీరందరూ కూడా ట్రై చేసి డెఫినెట్లీ ఈ కమెంట్స్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్స్ ఎలా వచ్చింది, మీ కేక్స్ ఎలా వచ్చింది అనేది కమెంట్స్ పెట్టండి. మీరు కూడా నా రెసిపీస్ ట్రై చేస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేమీ ఉండదు నాకు. ఓకేనా. ఇప్పుడు బేక్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా కూల్ అయిన తర్వాత మనము డీమోల్డింగ్ అనేది చేసేసుకుంటాము. ఇలాగా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. డీమోల్డ్ చేసిన తర్వాత నేను లైట్ గా షుగర్ పౌడర్ అనేది జల్లెడలో వేసుకొని ఇట్లా పైన జల్లుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, మీరు ప్లెయిన్ గా కూడా తినచ్చు. జస్ట్ ఒక లుక్ కోసం అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని మనము పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు, స్మాల్ పీసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ లో నేను కట్ చేసి ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేస్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి. సో వీడియోస్ రిలీజ్ చేసిన వెంటనే మీ దాకా వచ్చి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు.